బుట్టబొమ్మగా అలవైకుంఠపురంలో అలరించింది. ఆచార్యతో స్టెప్పులేసి మెప్పించింది. టాలీవుడ్ లో 10కి పైగా సినిమాలు చేసిన పూజా హెగ్డే వరుస ఫ్లాపుల్లో మూవీస్ కు చిన్న బ్రేక్ ఇచ్చింది. బాలీవుడ్ లో ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తి చేశాక ఈ అందాల భామ బిగ్ డెసిషన్ తీసుకోబోతుందని టాక్. పూజా హెగ్డే నెక్స్ట్ ఏం చేయబోతోంది? ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా? ఓవైపు యాక్టింగ్, మరోవైపు డాన్స్, ఇంకోవైపు తన అందంతో ఫ్యాన్స్ ను ఫిదా చేసిన పూజా హెగ్డే కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. టాలీవుడ్ ప్రాజెక్టులను ఇప్పటికే తగ్గించి బాలీవుడ్ వైపు మొగ్గు చూపిన ఆమె త్వరలోనే సినిమాలకే గుడ్ బై చెప్పబోతున్నట్లు టాక్. కొన్ని పెద్ద తెలుగు మూవీస్ ఆఫర్ వచ్చినప్పటికీ డేట్స్ క్లాష్ కావడంతో ఆ ప్రాజెక్టులను వదిలేసిందట పూజ. బాలీవుడ్ లో కూడా కొత్త ప్రాజెక్టులపై ఆమెకు ఆసక్తి తగ్గినట్లు చెప్తున్నారు. దీంతో ఇక సినిమా రంగం నుంచి పూర్తిగా వైదొలిగే ఆలోచనలో ఈ బుట్టబొమ్మ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆమె చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడం, వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ సోర్సెస్ అంటున్నాయి. గతంలో ఓ మై గాడ్ నుంచి డీవిల్, ఆచార్య వరకు వివిధ భాషల్లో తన అందం, డాన్స్, నటనతో మెప్పించిన పూజా హెగ్డే ఇక సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉండబోతున్నట్లు వస్తున్న గాసిప్స్ ఆసక్తికరంగా మారాయి. పూజ ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్టులు చేసినా వాటి సక్సెస్ రేట్ తక్కువగా ఉండడంతో సినిమా రంగానికి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమా లేదా కేవలం రూమర్ మాత్రమేనా అనేది పూజా హెగ్డే రియాక్ట్ అయితే తప్ప గాసిప్స్ కు చెక్ పడేలా లేదు.